మనం వీడియోలోకి వెళితే ఐసీసీ ఫీల్డింగ్ లో కొత్త రూల్స్ తీసుకొని వచ్చి ఐసీసీ ఎప్పుడు రూల్స్ చేంజ్ చేసినా అది క్రికెటర్స్ కి చాలా ఉపయోగపడుతుంది. కానీ ఈ రూల్స్ వల్ల చాలా డేంజర్ గా మారుతుంది ఫీల్డర్స్ కి. మనందరికీ తెలుసు ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందు బీసీసీ అండ్ ఐసీసీ ఇద్దరు మీటింగ్ తో సలైవా రూల్ అండ్ 14 ఓవర్స్ తర్వాత కొత్త బాల్ కాస్త మళ్ళా 14 ఓవర్స్ తర్వాత ఎక్కువ డ్యూ ఉంటే ఎంపైర్స్ తో అడిగి మళ్ళీ న్యూ బాల్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఆ కొత్త చేంజెస్ వల్ల బౌలర్స్కి చాలా ఉపయోగపడింది. కానీ ఇప్పుడు తెచ్చిన ఐసీసీ న్యూ రూల్స్ ఇది ఫీల్డర్స్కి చాలా ప్రమాదంగా మారిపోయింది. ఇంకా ఐసీసీ ఇంట్రడ్యూస్ చేసిన 2 రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే T20 వరల్డ్ కప్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ చూడొచ్చు. ఇక్కడ మనం చాలా క్లారిటీగా చూడొచ్చు. సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ క్యాచ్ పట్టి తర్వాత బయటకు వెళ్ళిపోతున్నాడు అనే డౌట్ వచ్చి బాల్ను విసిరేసి మళ్ళీ లోపలికి వచ్చి క్యాచ్. సో ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఈ క్యాచ్ అకార్డింగ్ టు ద న్యూ రూల్స్ కూడా ఇది క్యాచ్ గానే ఇస్తారు. మరి ఎలాంటి క్యాచ్ ని అవుట్ గా ఇస్తారు ఆర్ 6 గా ఇస్తారు అనేది కొత్త రూల్స్ లో చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ 2025 లో డ్వేన్ బ్రేవిస్ కూడా ఒక క్యాచ్ పెట్టాడు. అది మనందరం చూసాం. అలాంటి క్యాచెస్ ఇకపై 6 గా ఇస్తారని కొత్త రూల్స్ చెప్తున్నాయి. అది ఎలాగో ఒకసారి చూద్దాం. అకార్డింగ్ టు న్యూ రూల్స్ ఆ రోజు డ్వేన్ బ్రేవిస్ ఏం చేశాడో ఒకసారి చూద్దాం. అతను ఫస్ట్ క్యాచ్ బయటకు వెళ్తున్నాం అనే గమనించి బాల్ ని విసిరేశాడు. ఇక్కడ వరకు నో ప్రాబ్లం. కానీ విసిరేసిన క్యాచ్ కూడా బౌండరీ లైన్ బయట పడుతుందని గమనించిన బ్రేవి మళ్ళీ బౌండరీ బయట నుంచి కాళ్ళు పైకి లేపి మళ్ళీ బౌండరీ బయట నుంచి ఎగిరి బౌండరీ బయట పడుతుందని గమనించి ఫస్ట్ టైం విసిరేసిన బాల్ని అది బౌండరీ బయట పడుతుందని గమనించిన బ్రేవి మళ్ళీ ఒకసారి బాల్ని గ్రౌండ్ లోపలికి విసిరేశాడు. అది సెకండ్ టైం ఎక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడుంది, గ్రౌండ్ బయట ఉంది. సో ఆ సెకండ్ బాల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అదే కౌంట్ చేస్తున్నారని ఐసీసీ చెప్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనం ఒక్కసారే బాల్ని బయట నుంచి లోపలికి వేసే ఛాన్స్ ఉంది. సెకండ్ మన బాల్ టచ్ అయ్యే మూమెంట్ గ్రౌండ్ బయట ఉండకూడదు. అది అలా ఉంటే అది 6 గానే ఇస్తారు. ఇది కొత్త రూల్స్. అండ్ సెకండ్ రూల్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఎగ్జాంపుల్గా చూద్దాం. అండ్ ఒకసారి నికోలస్ పూరన్ ఏం చేశాడు, క్యాచ్ తీసుకున్నాడు కానీ అతను బయటికి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పి బాల్ని బౌండరీ లోపలికి వేసేసి తన బయట పడిపోనికి చూశాడు. అదే టైంలో అకార్డింగ్ టు న్యూ రూల్స్ అతను బౌండరీ బయట పడే లోపు బాల్ లోపల పడిపోవాలి. ఒకవేళ అతను బౌండరీ బయట టచ్ చేసిన తర్వాత బాల్ లోపల పడితే అది కూడా 6 గానే కౌంట్ చేస్తారు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కృణాల్ పాండ్యా అండ్ టిమ్ డేవిడ్ ఇద్దరు కలిసి ఫీల్డింగ్ చేస్తున్నారు మ్యాచ్లో. టిమ్ డేవిడ్ క్యాచ్ పట్టేసి బయటకు వెళ్ళిపోతున్నాను గమనించి కృణాల్ పాండ్యాకి ఆ బాల్ విసిరేశాడు. అదే టైంలో టిమ్ డేవిడ్ ఒకవేళ గాలిలో ఉండి కృణాల్ పాండ్యా క్యాచ్ పడితే అది అవుట్. కానీ టిమ్ డేవిడ్ బౌండరీ లైన్ బయట టచ్ అయ్యి అదే తర్వాత క్యాచ్ పడితే కృణాల్ పాండ్యా అది 6 గానే కౌంట్ చేస్తారు. ఇవి కొత్త రూల్స్. కొత్త రూల్స్ తేవడం వల్ల ఫీల్డర్స్కి నష్టం జరిగినా క్రికెట్కి మాత్రం న్యాయం జరుగుతుందని భావిస్తుంది. ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.